గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి సంబంధించి మైత్రి మూవీ మేకర్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఇతర కమిట్మెంట్స్ వల్ల సమయం సర్దుబాటు కాకపోవడంతో ఆయన స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నట్లు ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఉంటాయని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరి ఇంతకీ ఉస్తాద్ భగత్ సింగ్కి బీజిఎం అందించే సంగీత దర్శకుడు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకునే సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చేరాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ ఈ పాటలు ఒకటి చార్ట్ బాస్టర్ హిట్ అయితే ఇంకో దానికి మిశ్రమ స్పందన వచ్చింది. సాంగ్స్ ఎలా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే డిఎస్పీ గతంలో పవన్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఉస్తాద్ కూడా అలాంటి సంగీతం ఇచ్చుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో డిఎస్పీ ప్లేస్లో తమన్ను తీసుకురావడం అందరికీ షాక్ ఇచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారని, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన దేఖ్ లెంగే సాలా, ఆర్ఆఫ్ పాటలకు మీరు అందించిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. ఈ సంగీతంపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేంది. త్వరలో రాబోయే పాట కూడా ఖచ్చితంగా మీ మనసు గెలుచుకుంటుందని మేము నమ్ముతున్నాం. రాక్ స్టార్ డిఎస్పీ దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ఈ పాటలను అభిమానులు ప్రతి చోట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం రీల్స్ను ఫైనల్ చేసి దేవిశ్రీ ప్రసాద్కు పంపడంలో మా వైపు నుండి కొంత ఆలస్యం జరిగింది. దీనివల్ల ఆయన మా సినిమా కోసం కేటాయించిన సమయాన్ని మేము వినియోగించుకోలేకపోయాం. తనకున్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా దేవిశ్రీ ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రస్తుత షెడ్యూల్లో దీనిని సర్దుబాటు చేయడం సాధ్యపడలేదు. మేము ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము. పరస్పర అంగీకారాలతో ఈ చిత్రాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడానికి తమన్ని ఆహ్వానిస్తున్నాం. సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాటలు మిమ్మల్ని స్టెప్పులు వేయిస్తాయి. అలాగే తమన్ గారి నేపథ్య సంగీతంతో సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్తారు. సినిమా విడుదల సమయాన్ని, మా విజన్ను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి జాప్యం లేకుండా పనులు సాగడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరు పవర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ల కలయిక ఉస్తాద్ భగత్ సింగ్ను అభిమానులకు ఒక గొప్ప వేడుకగా, జీవితకాల జ్ఞాపకంగా మారుస్తుందని మా నమ్మకం. థియేటర్లో ఒక అద్భుతమైన అనుభూతి పొందడానికి సిద్ధంగా ఉండండి అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటనలో పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 ది రూల్ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ఇలాంటి మార్పు జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా చివరి నిమిషంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ తో పాటుగా కొంత భాగం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో తమన్, అజనీష్ లోక్నాథ్, శ్యామ్ సిఎస్ లతో బీజిఎం చేయించారు. చివరకు శ్యామ్ సిఎస్ మ్యూజిక్ స్కోర్ ని సినిమాలో పెట్టారు. ఈ విషయంలో దేవిశ్రీ ఓ ఈవెంట్ లో స్టేజ్ మీదనే అసహ్యం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వచ్చింది. మరి దీనిపై దేవిశ్రీ ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డిఎస్పీని తీసేసి తమన్ పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.